ఇంకా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషనే కానీ ట్రాన్స్ఫ్యూషన్, ఇది జీరియాట్రిక్, ప్యాలెటివ్, రెమటాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఫిజియోథెరపీ, ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ అండ్ జెనెటిక్స్. కొత్తగా 8 డిపార్ట్మెంట్స్ని ఉస్మానియాకు సంబంధించిన అనుబంధ 9 హాస్పిటళ్ళు ప్లస్ యాడెడ్ 8 డిపార్ట్మెంట్స్, అంటే ఓవరాల్గా 40 డిపార్ట్మెంట్స్. రేపొద్దున ఏ ట్రీట్మెంట్ కావాలన్నా ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద బ్రాండ్ ఉస్మానియా. నెక్స్ట్ ఏ మాలుపురం ప్రాంతం నుంచి ఆ కుటుంబం, పేద కుటుంబం ఉస్మానియాకి వచ్చిన సంపూర్ణంగా 100% ఇది లేదు, ఈ డిపార్ట్మెంట్ లేదు అనే కంప్లైంట్ రాకుండా అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా సేవలు అందించాలనే ఒక ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఇది. దీని వ్యయం సుమారు 2700 కోట్లు. ద కాస్ట్ ఆఫ్ ఎంటైర్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్విప్మెంట్, మార్చరీ, ధర్మశాల, హాస్టల్ బిల్డింగ్స్, classroom, everything together, it is about, the cost is about 2700 crores. The plinth area I have already mentioned, it is 32 lakhs and above. We will be having 12-story buildings. And 4 దిక్కులో కూడా రోడ్డు, ఎక్కడ ప్రాంత ప్రజలకు కూడా ఇబ్బంది కాకూడదు, పక్కకు 10-11 ఎకరాల పోలీస్ ప్రాపర్టీ, అందులో గ్రౌండు, భవిష్యత్తులో దాన్ని హెలిప్యాడ్గా తీర్చిదిద్దాలి. ఆ గ్రౌండ్ను కూడా ఎమర్జెన్సీ ఇక్కడ పేషెంట్ వస్తే, హెలికాప్టర్ వస్తే అక్కడ మనం రిసీవ్ చేసుకోవాలని, అది హెలిప్యాడ్ ఉండాలనే ఉద్దేశంతో కూడా ఆ పోలీస్కు దాంతో సహా హెలిప్యాడ్ రూపంలో కూడా దాన్ని వాడుకోవాలని చెప్పేసి ఒక ఆలోచన ప్రభుత్వానికి ఉన్నది. సో టుడే 2019, 2024, and it is an historic day. And everywhere, wherever, as an health minister, wherever I go to a conference or inauguration or deliberations, some alumni who is practicing somewhere in US, UK, Australia, somewhere, he'll definitely, we wish each other. The first question he asks is, sir, when are we getting the new Usmania hospital? And today, the dream has come true. Hopefully in next 2 years' time, we are going to complete the entire structures. I once again thank my department. దానికి తోడు ఈసారి ఫస్ట్ టైం తెలంగాణలో చాలామంది డాక్టర్లు శాసనసభ్యులయ్యారు. వీళ్ళందరూ కూడా ఆరాటం, మాకు ఆ కాలేజీ హాస్పిటల్ కావాలని చెప్పేసి. ఇంకో అదృష్టం, మా యొక్క డిపార్ట్మెంట్కు సెక్రటరీ కూడా అల్యూమిని ఆఫ్ ఉస్మానియా. అంటే అన్నీ కలిసి వచ్చినాయి, కళ సాకారం కాబోతున్నది. ఈరోజు భూమి పూజ జరిగింది. రాబోయే కాలంలో 2.5-3 సంవత్సరాలలో కొత్త హాస్పిటల్ పూర్తి కాబోతున్న విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నేను ఒకటి చెప్తాను. లెట్ us be very open here. Something, somewhere, if it is 90% positive, some grouse will be there. Definitely we accept it. ఎక్కడ కూడా అంత 100% సంతోషంగా ఎవరు పెట్టలేము. ఇది వాస్తవమే. మేము పూర్తిగా గ్రౌండ్ తీసుకోలేదు. ఉన్న 38 ఎకరాలలో తీసుకున్నది 26 ఎకరాలు. 4 దిక్కులో కూడా రోడ్ వేసినాం.
ఓ స్కై వాక్ ఏర్పాటు చేయబోతున్నాం. చాలా మటుకు చిరు వ్యాపారస్తులకు ఎక్కడ కూడా నష్టం జరగకూడదనే ఆలోచన మాకు కూడా ఉన్నది. రేపు ఈ హాస్పిటల్ నిర్మాణం పూర్తయితే ఇంకా వ్యాపారాలు పెరుగుతాయి. ఈ అందరి ఇంట్రెస్టు, లోకల్ ఇంట్రెస్టు, ఆ ప్రాంతీయ ఇంట్రెస్టు, సుమారు వందల వేల కుటుంబాల ఇంట్రెస్ట్ ఇది. కనుక ఎవరికి నష్టం కాకూడదనే ఉద్దేశం మాకు కూడా ఉంటుంది. ఒక పెద్ద స్ట్రక్చర్ రావాలి, అందరికి సేవలు అందించాలి. ఆ ఉద్దేశంతో తీసుకోవాలని పూర్తి 38 ఎకరాలు తీసుకుంటుంటే అలా కాకుండా కేవలం 26 ఎకరాలు తీసుకొని ఇంకా 11 ఎకరాల పైచులకు ఓపెన్గా వదిలేసినాం పోలీసుకు. ఇది. ధన్యవాదాలు. 2700 అన్నిటి అంతా కలిపి.